హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ భద్ర. ఈరోజు రథసప్తమి స్పెషల్ అయిన నైవేద్యాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సూర్య భగవానుడికి ప్రీతికరమైన ఈ ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అంతకంటే ముందు మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ముందుగా నైవేద్యాన్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనం రెగ్యులర్గా వాడే పాత్రలు కాకుండా సపరేట్గా నైవేద్యానికి ఇలాంటి పాత్రని యూజ్ చేయండి. మట్టి పాత్రలు అయితే చాలా మంచిది. అందుబాటులో లేనప్పుడు మనం కర్రీస్కి యూజ్ చేయకుండా ఉంచిన పాత్రలని యూజ్ చేయాలి. ఏదైతే ప్రసాదం ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నెని ఇలా పసుపుతో మంచిగా బొట్లు పెట్టి ఇలా అలంకరించుకోవాలి. నైవేద్యం గిన్నె రెడీ అయింది. తర్వాత పొయ్యిని కూడా అలంకరించుకోవాలి. ఇలా పసుపు కుంకుమలతో బొట్టులు పెట్టి ఇలా అలంకరించుకోవాలి. మనం ప్రసాదం ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా రెగ్యులర్గా స్టవ్ మీద కాకుండా ఇలా పొయ్యి మీద ప్రిఫరెన్స్ ఇస్తే మంచిది. ఇంకా మట్టి పాత్రలు యూజ్ చేస్తేనే బాగుంటాయి ప్రసాదాలు. ఇలాంటి పాత్ర ఇంకా ప్రసాదాలకి సపరేట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా దేవునికి సంబంధించిన కార్యక్రమాలకి ఒక గిన్నె సపరేట్గా ఉంచండి. ఎప్పుడు చేసినా ప్రసాదాలు దాంట్లోనే చేయవచ్చు. ఇంకా పొయ్యి మీద ఈ గిన్నె పెట్టేసి దీంట్లో పాలు వేసేసి ఇంకా కొద్దిసేపు ఉడకనిస్తున్నాను. ఇలా కొద్దిసేపు పాలు వేడి చేసుకోవాలి. మనం ప్రసాదానికి ఆవు పాలని ఎక్కువ ప్రిపేర్ చేయాలి. కొద్దిసేపు ఇలా ఉంచితే ఇలా పొంగొస్తుంది. నేను ఇక్కడ యూస్ చేసిన గిన్నె కొద్దిగా పెద్దగా ఉండడం వల్ల పైన మూత తీయంగానే ఎమ్మటే పాలు కిందికి వెళ్తున్నాయి. అందుకని నేను పైన మూత ఎమ్మటే తీయట్లేను. ఇలా 3 పొంగులు వచ్చేంత వరకు చూసి పాలు పొంగడం అయిపోయాక దాంట్లో ఒక చిన్న కప్పు అంతా బియ్యాన్ని నేను ముందుగానే నానబెట్టుకున్నాను. కొంచెం కొంచెం తీసి వేయాలి. మనం సూర్య భగవానుడికి సంబంధించిన ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనసులో సూర్య భగవాన్ని తలుచుకుంటూ మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పేరును తలుచుకుంటూ దేవుడా అందరి ఆరోగ్యాలు చాలా బాగుండేలా దీవించు అని కోరుకుంటూ ఇలా కొంచెం కొంచెంగా వేసి కలుపుకొని పెట్టుకోవాలి. కొద్దిసేపు ఇలా ఉడికించుకున్న తర్వాత 2 యాలకులను ఇలా పొడిగా చేసి వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను గరిటెగా చెరుకు గడని యూజ్ చేశాను. నార్మల్ గంటెలు ఏదో ఒకసారి మనం ఏదో ఒక కర్రీకి యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇంట్లో వాడిన గరిటెల కంటే ఇది బెస్ట్. మనం దేవునికి ప్రసాదం చేస్తున్నాం కాబట్టి ఎంగిలి చేయనటువంటి అంటే ఇంతకుముందు దేనికి వాడకుండా ఉన్నటువంటి వాటిని తీసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని నేను కొద్దిగా సెగ మీద చిన్నగా ఇలా వేయించుకున్నాను. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కకు పెట్టేసి ఇంకా మన అన్నం ఎంతవరకు ఉడికిందో మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలి. అన్నం ఉడికిందా లేదా అని చెక్ చేసేసి పెట్టేశాను. శుక్రవారము రథసప్తమి రోజు ఇలా పొద్దున్నే నిద్ర లేచి తలంటు స్నానం చేసుకొని మనం ప్రసాదాన్ని ప్రిపేర్ చేసి మార్నింగే వచ్చే ఎండ ఉంటుంది కదా, పొద్దున్నే పడే సూర్యకిరణాలు ఆ టైంలో నివేదించుకోవాలి. సూర్య భగవానుడు ప్రత్యక్ష దేవుడు కాబట్టి మన ఫోటోని పెట్టే నివేదించని అవసరము లేదు. ఇలా డైరెక్ట్గా నివేదించుకోవచ్చు. ఇంకా సూర్య భగవానుడి రథం కూడా ప్రిపేర్ చేసి గోధుమ దీపాన్ని పెట్టేసి చిక్కుడుకాయ ఆకుల నైవేద్యాన్ని సమర్పించుకోవాలి. ఈ విధానం అంతా సూర్యకిరణాలు పడే చోట చేయాలి. బాల్కనీలో కానీ టెర్రస్ పైన కానీ ఎక్కడైతే సూర్యకిరణాలు మన ఇంటి ముందు ఎక్కడ పడతాయో ఆ విధానాన్ని చూసి చేసుకోవాలి. అన్నం ఉడకడం కంప్లీట్ అయ్యాక మనం 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వరకు బెల్లం వేసేసి ఇలా కలుపుకోవాలి. కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత దాంట్లో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు అలా ఉంచాలి. ఇలా అయిపోయిన తర్వాత తీసేసి 7 ఆకుల మీద ఇలా నివేదించుకొని మన సూర్య భగవానుడికి సమర్పిస్తే సరిపోతుంది. యాక్చువల్గా ఇది మీకు చూపించడానికని చేశాను. కాకపోతే మనం దేవుడికి సమర్పించే ఎలాంటి ప్రసాదాన్నైనా ఎవరికి చూపించకూడదు. అంత నిష్టగా ప్రిపేర్ చేసి నైవేద్యం సమర్పించాలి. నైవేద్యాన్ని ప్రిపేర్ చేసే విధానం చూసారు కదా. ఈ విధంగా ప్రిపేర్ చేసి ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు పొందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.